ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈ వేసవి కాలంలో ఎండల్లో వంట చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా కేవలం ఒక 5 నిమిషాల్లో చాలా చక్కటి రుచితోటి చేసుకునే ఈ టమాటా కూరని ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను దాదాపుగా 1/2 కిలో వరకు టమాటాలని కట్ చేసుకున్నాను. అలాగే దాంట్లో సగం వరకు ఉల్లిపాయలని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకొని దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకొని చిటపటలు ఆడించుకోవాలి. ఇవి చిటపటలు ఆడిన తర్వాత కొంచెం అంటే 1 స్పూన్ వరకు కూడా పచ్చిశనగపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మొత్తంలో కూడా ఒక గుప్పెడు ఉల్లిపాయలని వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా తాలింపు మొత్తం వేగిన తర్వాత దీంట్లోకి చీల్చుకున్నటువంటి 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి ముద్దను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలు ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా ఒకేసారి వేసేసుకొని పోపులోకి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టమాటాలు ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా గరిటెతోటి కలిపి పెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత వీటిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పుని వేసుకుంటున్నాను. మీరు సాల్ట్ని కూడా వేసుకొని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒకసారి బాగా కలిపి పెట్టేసేసుకొని మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టి ఈ టమాటాలు మొత్తం కూడా ఉడికించినట్లయితే ఈ విధంగా నీళ్ళు అనేవి బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మనము చక్కగా అవి దగ్గర పడేంత వరకు కూడా గరిటెతోటి కలిపి మధ్యలో ఈ విధంగా గరిటె తీసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కూడా ప్లెయిన్ ఎండు కారాన్ని కలుపుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా సంబార్ కారాన్ని కొంచెం కలుపుకున్నట్లయితే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా మూత తీసి కొంచెం దగ్గర పడేంత వరకు కూడా కలిపి పెట్టుకుంటూ ఉడికించుకోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి టమాటా కూర చాలా త్వరగా అయిపోతుందండి. ఈ విధంగా ఇలా రెడీ చేసుకున్న ఈ టమాటా కూర అన్నంలోకైనా చపాతీల్లోకైనా చాలా రుచిగా ఉంటుందండి. ఈ విధంగా ఎక్కువ టైం లేకుండా చాలా త్వరగా అయిపోతుంది. అలాగే అస్సలు వంట అని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చు. మరి మీరు కూడా ఈ టమాటా కూరని ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.